అందరికీ నమస్తే అండి. రేపు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకు వెళ్ళబోతా ఉన్నారు. సో దానికి కారణం ఏంటంటే దాదాపుగా 3 నెలల క్రితమే కాకాని గోవర్ధన్ గారు అరెస్ట్ అయ్యి నెల్లూరు జైల్లో ఉన్నారు. సో ఆయన పరామర్శించాలని చెప్పేసి అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటన పెట్టుకున్నా సరే పోలీసులు కొన్ని ఆంక్షలు, హెలికాప్టర్ ల్యాండింగ్కి స్థలం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. సో ఎట్టకేలకైతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా ఉన్నారు. సో ఈ ఒక్క పర్యటన బేస్ చేసుకొని పోలీసులు అయితే కొన్ని ఆంక్షలు పెట్టడం అయితే జరిగింది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వెనకాతల 10 మందే ఉండాలి. వర్షం కురుస్తున్నట్టుంది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి వెనకాల 10 మందే ఉండాలి. ఏవైతే వెహికల్స్ ఉంటాయో ఆ వెహికల్స్ 3 వెహికల్స్లోనే ఉండాలని చెప్పేసి కొన్ని ఆంక్షలు అయితే పోలీసు వారు పెట్టడం జరుగుతుంది. అయితే మనం చూసుకుంటే గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మాజీ ముఖ్యమంత్రులకి కానివ్వండి, ప్రతిపక్ష నాయకులకు కానివ్వండి ఎప్పుడూ కూడా ఇన్ని ఆంక్షలు పెట్టలేదు. సో అలా పెట్టుంటే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసి ఉండేవారు కాదు. సో అలాగంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆ రోజు ప్రజల్లోకి వచ్చి ప్రజల కష్టాలు తెలుసుకునే విధంగా ఆయన చేసేవాడు కాదు. సో అక్కడి నుంచి నెల్లూరు కాకాని గోవర్ధన్ గారితో ములాఖైతే అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి ఎవరైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారి ఇంటి మీద దాడి జరిగిందో సో ఆయన్ని పరామర్శించడానికి వెళ్తారు. అక్కడి నుంచి వెళ్ళిన తరుణంలో అక్కడ కూడా పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టడం అయితే జరిగింది. సో అవి ఏంటంటే ప్రసన్న కుమార్ గారి ఇంటికాడ ఎవరో కూడా జనారణ్యం రాకూడదు, కార్యకర్తలు కానీ ఎవరో రాకూడదని చెప్పేసి పోలీసులు అక్కడ కూడా కొన్ని ఆంక్షలు పెట్టడం జరిగింది. సో అక్కడ ప్రసన్న కుమార్ గారి అనుచరులు ఉంటారు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. సో అలా వచ్చే ఫలం అయితే ఎవరైతే 25 మంది కనుక వస్తే ఆ 25 మందికి ఒక వాలంటీర్ని పోలీసులకి వాళ్ళ నెంబరు, వాళ్ళ బయోడేటా, వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పేసి పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టడం జరిగింది. సో అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్స్ వెనకాల 3 వెహికల్స్ కంటే ఎక్కువ వస్తే డ్రైవర్ల ఫోన్ నెంబర్లు, డ్రైవర్ల లైసెన్సులు ఇవన్నీ కూడా పోలీసులకు ఇవ్వాలని చెప్పేసి కొన్ని ఆంక్షలు పెట్టడం అయితే జరిగింది. నిజంగా మనం ఎప్పుడైనా సరే ఈ ఇండియాలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రతిపక్ష నాయకుడికి అనేది ఇన్ని ఆంక్షలు, ఇన్ని ఇబ్బందులు పెట్టుండదు కూడా. సో అలాంటి ఆంక్షలు, ఇలాంటి ఇబ్బందులు ఇవన్నీ ఎందుకు పెడతా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటన చేసినా కూడా జనాలు వస్తూ ఉన్నారు. వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మేము మీ వెనకాల ఉన్నామని చెప్పేసి అది చూపించుకుంటా ఉన్నారు వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా. సో దాన్ని చూసి తట్టుకోలేనటువంటి కొంతమంది ఏదో ఒక విధంగా పర్యటన ఆపాలి. సో ఆ పర్యటనకి కామన్ పీపుల్స్ ఎవరైనా వస్తే మొన్న పల్నాడులో ఈ సత్తెనపల్లిలో కొన్ని కేసులు పెట్టినట్టుగా మొన్న మిర్చి రైతులు, అలాగే చిత్తూరు జిల్లాలో మామిడికాయ రైతుల్ని అక్కడ కూడా కొన్ని కేసులు పెట్టడం ఇవన్నీ చూసి అక్కడ కొంతవరకు కూడా ఏంటంటే కార్యకర్తలు కూడా భయపడి వచ్చే అవకాశం ఉండదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగానే వచ్చిన వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పేసి భయాందోళనకు గురి చేస్తున్నట్టుగానే ఈ ఒక పర్యటనలో ఇబ్బందులు అయితే మనకు కనబడుతూ ఉన్నాయి. సో నిజంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు ఏ పర్యటన చూసుకున్నా కూడా గ్రాండ్ సక్సెస్ అవుతూ ఉంది. సో గ్రాండ్ సక్సెస్ అవుతున్న తర్వాత ప్రజల్లోకి చర్చకి వెళ్తూ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి నుంచి అడుగు బయటకు పెడతా ఉంటే తండోపతండాలుగా జనాలు వస్తూ ఉన్నారు. సో ఈయనకి 11 సీట్లే రావడానికి ఏంటి కారణం అని చెప్పేసి ప్రజల్లోకి అయితే ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. సో ఆ చర్చ రాకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పూర్తిగా పర్యటనలు మనం అడ్డుకోవాలి. సో మనకున్నటువంటి పోలీసుల బందోబస్తుతో పోలీసుల్ని మనం అడ్డం పెట్టుకొని ఏదో ఒక విధంగా పర్యటనలో కొన్ని ఆంక్షలు కొన్ని పెడితే ఆ జనాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి రారని చెప్పేసి కొన్ని కుట్రలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనల మీద చేస్తున్నట్టుగానే మనకు కనబడుతోంది. సో అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.